ఈ రోజు నుంచి ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయా యూపీఐకి సంబంధించి అంటే ప్రస్తుతానికి కాకపోవచ్చు, కానీ ఈ రోజు అనుకునే మాట భవిష్యత్తులో మరికొద్ది రోజుల్లో రావచ్చేమో. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫిరెన్స్ యూపీఐ అంటూ ఉంటాం కదా. సో సాధారణంగా మనం యూపీఐ అంటూ ఉంటాం, లేదా గూగుల్ పే, లేకపోతే ఫోన్పే, ఇలా సాధారణంగా మనం వాడే పదాలు. యూపీఐ పేమెంట్పై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది, కొత్త ఆలోచనలకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. యూపీఐ చెల్లింపులు 3,000 రూపాయలు దాటితే ఛార్జీలు వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధం కాబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 0.3% ఎండిఆర్ విధించారని పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే పీసీఐ సూచించినట్టుగా తెలుస్తోంది. రిటైల్ లావాదేవీల్లో 80% వరకు యూపీఐదే అగ్రభాగం. అంటే ఎవరైనా పేమెంట్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కదా. సో ఇటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో మరీ ముఖ్యంగా యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫిరెన్స్. సాధారణంగా మనం గూగుల్ పే, లేకపోతే జీపే అంటూ ఉంటాం, లేదా గూగుల్ పే అంటూ ఉంటాం, లేకపోతే ఫోన్పే అంటూ ఉంటాం. స్కాన్ చేసి మనం పంపిస్తూ ఉంటాం కదా. అది జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు ఛార్జీలు విధించలేదు కేంద్రం. 2 నెలల్లో అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది కొత్త ఛార్జీలు. అధిక లావాదేవీలు జరిపే వ్యాపారులపైనే ఈ ఛార్జీలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. చిన్న మొత్తాల చెల్లింపులకు సంబంధించి మినహాయింపు ఉండే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎంత ఛార్జ్ చేయాలనే దానిపై కొనసాగుతున్నాయి చర్చలు. యూజర్లపై ఛార్జీలు ఉండవంటూ కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆలోచనలు చేయడం జరుగుతోంది, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఈ ఘటనకు సంబంధించి అంటే ఇంట్రెస్టింగ్గా ఒక ఘటన కింద చెప్పుకోవాలి ఇది, ఎందుకంటే ఇంతవరకు కూడా ఎటువంటి ఛార్జెస్ లేవు. బట్ ఇప్పటి నుంచి ఇది కేంద్రం ఆలోచన చేస్తున్నట్టుగా ప్రస్తుతం జాతీయ మీడియాలు కూడా కథనాలు వస్తున్నాయి. సో ఒకవేళ కనుక 3,000కు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగితే అప్పుడు కనుక ట్యాక్సెస్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ కావచ్చు, కాకపోవచ్చు, ఆ పేమెంట్స్కి సంబంధించి సర్టెన్ అమౌంట్ కనుక విధిస్తే ఏం జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎలా చూడాలి దీన్ని? అంటే మొన్న ఇక్కడే సోషల్ మీడియాలో ఇలాంటి ఇలాంటి ప్రచారం జరగడంతో కేంద్రం ఖండించే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఆలోచన కేంద్రానికి ఏం లేదు. యూపీఐకి సంబంధించిన పేమెంట్స్ పైన ఇలాంటి ఛార్జ్ విధించాలి అనేటువంటి ఆలోచన లేదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ప్రచారం జరుగుతా ఉంది. ఇప్పుడు 0.3% అంటే 3,000 పైన ఛార్జీలు చేస్తే అది కూడా రిటైల్ లావాదేవీల్లో 80% వరకు యూపీఐదే అగ్రభాగం ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎక్కడ పోయినా కూడా జనరల్ గా మనం చూస్తే మార్కెట్ లో దాదాపు క్యాష్ కనుమరుగు అయిపోయింది. గతంలో క్యాష్ కోసం కొంతమంది క్యాష్ విత్డ్రా చేసి జేబులో పెట్టుకునే వాళ్ళు, కొంతమంది అవసరానికి ఏటీఎం దగ్గర క్యూలో నిల్చొని డబ్బులు వసూలు చేసుకునేవారు. బ్యాంకులోకి వెళ్ళి డబ్బుల రూపంలోనే వాళ్ళు డిపాజిట్ చేసేవారు, విత్డ్రా చేసుకునేవారు. కానీ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. యూపీఐ వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ అయిపోయాయి. ఫోన్ పే తర్వాత గూగుల్ పే, యూపీఐ పేమెంట్స్ కానీ ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ కానీ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దీనిపైన ఛార్జ్ వేయాలనేటువంటి దానిపైన కేంద్రం చర్చిస్తా ఉంది, ఆలోచన చేస్తా ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతా ఉంది. కానీ చిన్న మొత్తాల చెల్లింపులకు మినహాయింపు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి చిన్న మొత్తాలంటే ఎంత మేర పరిధి తీసుకుంటారు యూపీఐ పేమెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 3,000, 4,000 అనేటువంటిది సాధారణం అయిపోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, రోజువారీ కిరాణా సరుకులు కొనుక్కునేటువంటి విషయంలో కానీ 10,000 వరకు వాళ్ళు పే చేసేటువంటి అవకాశం ఉంటుంది యూపీఐ ద్వారా. తర్వాత ఆసుపత్రులకు వెళ్తే వేల బిల్లులు, తర్వాత కొత్త కొనుగోలుకు సంబంధించినటువంటి శక్తి, ఇంట్లో పరికరాల విషయంలో, ఏసీ విషయంలో కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇంకా ఫ్యాన్ల విషయంలో కానీ, కార్ల రూపంలో కానీ, ఇక్కడికి వెళ్ళినా కూడా దాదాపు యూపీఐ పేమెంట్ అయిపోయింది. లక్షల వరకు కూడా విడతల వారీగా యూపీఐ ద్వారానే పేమెంట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా దీని మీద ఆలోచన చేస్తే క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి ఒక వైబ్రేషన్, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు ఎలాంటి ఇంకా అధికారికంగా లేదు. కానీ మరి ఇంకా కేంద్రం ప్రకటించేంత వరకు దీనిపైన కాస్త సందిగ్ధతనే ఉండే అవకాశం ఉంది. మరి 2020 నుంచి ఇప్పటివరకు అయితే ఛార్జీలు విధించలేదు. 2000లో అమల్లోకి వస్తుందనే ప్రచారం జరుగుతా ఉంది. ఈ ఆర్థిక లావాదేవీల పైన, డిజిటల్ పేమెంట్స్ పైన చూడాలి ఏం జరుగుతుందో. ఎందుకంటే ఈ రోజు చాయ్ షాప్ నుంచి ₹2, ₹5 ఉన్న కాంచ పేమెంట్ దగ్గర నుంచి కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి మరి కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో. నిర్ణయానికి సంబంధించి
రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. కేంద్రం ప్రస్తుతం ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ MDR అంటే ఏంటి? మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇది యూపీఐ చెల్లింపులకు సంబంధించి యూపీఐ చెల్లింపుల మీద అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫరెన్స్, సాధారణంగా చెప్పాలంటే గూగుల్ పే లేకపోతే ఫోన్పే, ఇంకా చెప్పాలంటే స్కానర్ అంటూ ఉంటాం కదా పేమెంట్స్ చేసేటప్పుడు. సో ఈ పేమెంట్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి వీటి మీద MDR మర్చెంట్ డిస్కౌంట్ రేట్ను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మర్చెంట్ టర్నోవర్ కంటే, ఒక మర్చెంట్కి సంబంధించి వారి టర్నోవర్ కంటే ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగానే ఛార్జీలను వసూలు చేయాలి అనే ఆలోచనలో కేంద్రం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఎలా అంటే 3,000 కంటే ఎక్కువ ఉన్న అన్ని యూపీఐ పేమెంట్స్కి సంబంధించి అయితే యూపీఐ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఈ ఛార్జీలను విధించే అవకాశం ఉందంటే చర్చ జరుగుతుంటుంది. మరి ముఖ్యంగా చిన్న మొత్తాలు అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, ఒక విధంగా చెప్పాలంటే 3,000 కన్నా తక్కువ. సపోజ్ 3,000ని బార్డర్గా పెట్టింది అనుకుందాం. అంటే 3,000కు పైగా 3,000 నుంచి 3,001 రూపాయి ట్రాన్సాక్షన్ చేశారనుకుందాం. మీరు 3,001 రూపాయి ట్రాన్సాక్షన్ చేశారనుకుందాం. అప్పుడు ఎంత కట్ అవుతుందో తెలుసా? 9 రూపాయలు. 9 రూపాయలు మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇంకా కన్ఫర్మేషన్ కాదు. ఈ పేమెంట్ ఛార్జెస్ ఎవరి మీద వేస్తారో, అది మర్చెంట్స్ మీద వేస్తారా, అంటే వ్యాపారుల మీద వేస్తారా, లేకపోతే ప్రజల మీద వేస్తారా? వ్యాపారుల మీద వేశారు అనుకుందాం. వాళ్ళు ఊరుకుంటారా? మీరు పేమెంట్ చేసేటప్పుడు 3,000కి ఇంకొక 9 రూపాయలు ఎక్స్ట్రా మీరు పే చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నష్టపోవాలనుకోరు కదా. సో ఎక్కడో చోట లేకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్ వైపు వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో దీన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రోస్ అండ్ కాన్స్కి సంబంధించి ఆలోచన చేస్తోంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. 2022 గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, మరి ముఖ్యంగా అనేక రకాల లావాదేవీలు, ఇటు యూపీఐ పేమెంట్స్కి సంబంధించి, దాంతోపాటు రూపే పేమెంట్స్కి సంబంధించి అన్ని రకాల MDR మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ MDR గురించి మాట్లాడుకున్న సందర్భంలో దీనిని 2022లో ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఈ ఛార్జీలని తిరిగి తీసుకురావడం వల్ల ఏం జరిగే అవకాశం ఉంది అనే చర్చ మాత్రం ఇప్పుడు జోరందుకుంటోంది. అయితే ఒకవేళ ఈ ఛార్జెస్ని కనుక మళ్ళీ తిరిగి ప్రవేశపెడితే యూజర్ల మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఛార్జీలు ఎవరిని వసూలు చేయబోతున్నారు? ఇటు మర్చెంట్స్ అంటే వ్యాపారుల నుంచి వసూలు చేయబోతున్నారా, లేకపోతే ప్రజల నుంచి వసూలు చేయబోతున్నారా? ఈ లావాదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు అనే ఒక చర్చ అయితే జోరందుకుంటోంది. బట్ ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది అని తెలుస్తోంది. ఒక పరిశీలనాత్మకంగా ఉంది అనేది ఒక చర్చ జరుగుతోంది. కాకపోతే దీనివల్ల మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ నగదు వైపు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్కి, మీ దగ్గర క్యాష్ ఉంటే ఇచ్చేయకూడదు. సాధారణంగా మనం మీరు చూస్తుంటే కనుక ఇప్పుడంటే ఓకే, కొద్ది రోజుల క్రితం మీ షాప్స్కి వెళ్ళి ఉంటే స్కానర్ ఎందుకండి, డబ్బులు ఉంటే ఇచ్చేయండి అంటారు. ఇప్పటికీ అక్కడక్కడ ఉంటుంది, నాకు ఎందుకండి స్కానరు, డబ్బులు ఉంటే ఇచ్చేయండి ఇలా అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఇది కనుక మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసినా, లేకపోతే దీన్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టినా, ఎందుకంటే 9 రూపాయలు ఫర్ సపోజ్ ప్రజల నుంచి కాకుండా వ్యాపారుల కోణ నుంచే తీసుకున్నారనుకుందాం. ఆ MDR మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ అనేది వ్యాపారుల కోణ నుంచి తీసుకున్నారనుకుందాం. వాళ్ళు ఏమంటారు, ఆ 9 రూపాయలు ఎక్స్ట్రా పడుతుందని మాకు డబ్బులు ఉంటే ఇచ్చేయండి, మీరు 3,000 ఇచ్చేయచ్చు, లేకపోతే 3,001 రూపాయలు ఇచ్చేయచ్చు అంటారు. సో అప్పుడు ఏం చేస్తారు? ఆ 3,000 9 రూపాయలు పే చేయడం దేనికి, నా దగ్గర క్యాషే ఉంటే బెటర్ కదా. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి, క్యాష్ ఇన్ఫ్లో అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, క్యాష్ ఒకవేళ కనుక నగదు కనుక చలామణలోకి వస్తాయి, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తగ్గాయి అనుకుందాం, మళ్ళీ ఏమవుతాయి, అక్రమ లావాదేవీలకి ఎక్కడో చోట పురుగుల ప్లేట్ అవుతుంది. సో రెండింటినీ అంచనా వేస్తూ, రెండింటినీ బేరేజ్ వేసుకుంటూ దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు మరి ముఖ్యంగా ఆర్థిక శాఖ కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫరెన్స్కి సంబంధించి ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే కారణాలు ఏవైనా ఛార్జెస్ పెరిగాయి అనుకుందాం, మీరు ఏం చేస్తారు? యూపీఐ పేమెంట్స్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళతారా? మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి.